ఆయన ఆనాడు కాపునాడు పెడితే సుమారు 20 లక్షల మంది జనాలు రావడం జరిగింది. 20 లక్షల మంది. ఆ రోజే ఆయన ప్రాణానికి కూడా మరి ముప్పు వాటి వెళ్ళడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆ రోజున కాపుల సత్తా అంటే ఏంటో చూపించాం. ఆ రోజున మున్నూరు కాపులు లేవు, తెలగాలు లేవు, బలిజీలు లేవు, అందరం కలిపి మనం ఒక కుటుంబం ఆ రోజుల్లో. అలాగే ఈ యొక్క మున్నూరు కాపు మేము ఏనాడు కూడా, మాది రాధారంగ మిత్ర మండలి. ముందుగా నా పేరు బుల్లెట్ ధర్మారావు. మాది మచిలీపట్నం అండి. విజయవాడకి గంట ప్రయాణం. మచిలీపట్నం మాది. ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారు వాళ్ళ అన్నదమ్ముల స్టోరీ ఈ విధంగా వీళ్ళు ప్రజాసేవ చేశారని తెలియాలనే ఉద్దేశంతో ఒక చైతన్య రథం అని భానుచంద్ర సత్యబాబు గారితో ఒక సినిమా రూపంలో తెరకెక్కించి అందరికీ తెలిసేలా చేయాలని ఆ మూవీ తీశారండి. ఆ మూవీలో నేను నటించాను. మచిలీపట్నం అంబులు గారని మా మావయ్య గారు, జగన్ గారని రంగా గారికి కుడియార భుజాలు, వాళ్ళ పిలుపుతో నేను 50 బుల్లెట్లు తీసుకుని వెళ్ళాను. ఆ షూటింగ్ టైంలో ధవళ సచిన్ గారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చి రంగా గారు నా బుల్లెట్ మీద ఎక్కుతూ 2 పర్యాలు నేను బుల్లెట్ ఎక్కించుకున్నాను కాబట్టి ప్రపంచంలో బుల్లెట్ మీద ఎక్కించుకున్న ఏకైక అదృష్టం ఎవరు అంటే ఈ బుల్లెట్ ధర్మానే. అప్పటి నుంచి కూడా నాకు ఆ బుల్లెట్ ధర్మ అనే నాకు బిరుదు టైటిల్ వేయడం జరిగిందండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను అలుపెరగని పోరాటం చేస్తూ 42 నియోజకవర్గాల్లో నేను రాధారంగ మిత్రమండలి స్థాపించి ఆ మహానుభావుడు నాకు ఎక్కడో ఉన్న, నేను మచిలీపట్నం ఎక్కడో ఉన్న అట్టడుగున్న ఎక్కడో దూరం 7 సముద్రాలు దాటి ఇది 2వ సభ నేను ఇక్కడ రావడం. మొన్న రంగా గారి జయంతి ఆప్తాధ్వర్యంలో చాలా ఘనంగా డబ్లిన్లో చేశారు. మరి దానికి పత్తిపాటి బ్రదర్స్ చాలా పేరున్న వాళ్ళు మా మచిలీపట్నం. ఆ రోజుల్లో మన కాపులని చెప్పుకునే ధైర్యం లేదు. ఆ రోజుల్లో ఆయన ఏనాడైతే కాపునాడు పెట్టాడో ఇంతమంది కాపులు ఈయన వెనకాల ఉన్నారా అని ఆ రోజు నుంచే కాపులుగా మనకు గుర్తింపు వచ్చింది, మనకు ఒక మైలేజ్ వచ్చింది. ఇవాళ కాపు అని తల ఎగరేసుకున్నామంటే కేవలం మా రంగా గారు పెట్టిన భిక్షే మనకి. ఇది 100% ఎవరైనా మీరు చూసుకోండి, 100% రంగా గారు పెట్టిన భిక్షే ఇవాళ మన కాపు జాతి. కానీ ఒకటే రజనీకాంత్ గారు కానీ, వెంకట గారికి కానీ, సతీష్ గారిని విన్నవించుకునేది, మన పుట్టగా మనకి బహుకరించిన పెద్దలు ఏనాటి మర్చిపోకూడదు. మీరు ఏ కార్యక్రమాలు చేసినా ఒకటే, నేను అంటే నాది ఒక చిన్న రిక్వెస్ట్ గా భావించండి, డిమాండ్ మాత్రం అనుకోవద్దు. మీరు ఏ బ్యానర్లో వేసినా శ్రీకృష్ణ దేవరాయలు, వంగవీటి మోహన్ రంగా గారి ఫోటోలు వేయండి. మీ సభ ఎలా ఉంటుందో అప్పుడు చూసినా చెప్పండి. మేము రాధారంగ మిత్రులు కంపల్సరీ ప్రోటోకాల్ అండి, అది ప్రోటోకాల్. కాపు సంఘాలు ఎవరైనా కానీ శ్రీకృష్ణ దేవరాయల ఫోటో, రంగా గారి ఫోటో ఉంటేనే ఆ యొక్క బ్యానర్కి, ఆ యొక్క సభకి అందం, ఒక అలంకారం. ఎందుకంటే ఆ ఒక ఫోటో చూస్తేనే దీనికి వెళ్ళాలని రోమాలు రొక్కుపొడుచుకుంటారు. అలాగే మరి మొన్న ఎలక్షన్లో, గత ఎన్నికల్లో రంగా గారి జిల్లా పేరు పెట్టమని వైసీపీ ప్రభుత్వానికి మేము ఎన్నో విజ్ఞాపనలు ఇచ్చి 7,000 అప్లికేషన్ ఇచ్చామండి రాష్ట్ర వ్యాప్తంగా. నేను అందరిని సమాయత్తం చేయించాను. చెత్తపొట్లో పడేశారు. అందుకే వైసీపీ ప్రభుత్వాన్ని కూడా మేము కూడా చెత్తపొట్లో పడేశాం. రాధారంగ మిత్రమణ మొత్తం స్టేట్ అంతా తిరిగాం. ఈ విధంగా చేశారు, ఈ విధంగా చేశారు. కాబట్టి నచ్చలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇవాళ మన జాతికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చాడు. మన కులస్తుడు, మనం కాపాడుకుందాం. వచ్చింది అవకాశం. మొదట్లో మేము పట్టించుకోవాలా, వాస్తవం చెప్తున్నాం. ఇవన్నీ మామూలే అనుకున్నాక తర్వాత మళ్ళా ఐక్యత వచ్చి చాలా మంది మా వెనకాల ఉన్న కమిటీ సభ్యులే మనాడు మన పవన్ కళ్యాణ్ వచ్చి మనం ఎందుకు మనం సపోర్ట్ చేయకూడదు అంటే మచిలీపట్నం ఆవిర్భావ సభ రోజునే మేము రాధారంగ మిత్రమని జనసేనకి మద్దతు తెలియజేశాం. నాదెండ్ల మనోహర్ ఆయనతో, చౌదరి గారైనా ఆయనతో రంగాగారి దండించి చరిత్ర సృష్టించాం. మేము 50 లక్షల మంది లైక్ చేశారండి మచిలీపట్నంలో. మీరు యూట్యూబ్లో బుల్లెట్ ధర్మారాయణ కొట్టండి, మొత్తం ఆయన దండేసినవి. కానీ మొత్తం పవన్ కళ్యాణ్ గారి, నేను పిఠాపురం ఇంటింటి తిరిగాను, సందు తిరిగాను. పవన్ కళ్యాణ్ గారు 70,000 పైచీలకు కనుక గెలవకపోతే గుండు కొట్టించుకుని గాడిని ఊరికి ఛాలెంజ్ చేశాను నేను. అలాగే 70,000 చిల్లరతో గెలిచాడు. మరి ముద్రగడ పద్మనాభరెడ్డికి కూడా నేను ఛాలెంజ్ చేశాను. ఇవన్నీ కూడా యూట్యూబ్ ద్వారా నేను చాలా వైరల్ అయ్యాను. కాకపోతే ఏంటంటే ఇవాళ నాకు చాలా ఎక్కడో ఉన్నా నేను. అలాగే రేపు జరగబోయే ఈ వర్జీనియాలోనండి, వర్జీనియాలో 30-31న ఈ మున్నూరు కాపు సమావేశానికి రాధారంగం మేము కూడా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. తప్పకుండా నేను ఈ సభాముఖంగా కాపులే కాదు, తూర్పు కాపులే కాదు, మున్నూరు కాపులే కాదు, ఏదైనా కానీ మన కాపు కులం అనుకున్న వాళ్ళందరూ కూడా, ఈ అమెరికాలో ఉన్న సోదరులు, రంగా గారి అభిమానులు కానీ ఎవరైనా కానీ ఈ యొక్క సమావేశానికి మీరు కూడా చేతనైన వరకు వెళ్ళి మరి మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా నేను ఈ యొక్క సభాముఖంగా అందరికి కూడా
విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే నాకు ఇంత అవకాశం ఇచ్చి నాకు ఈ అమెరికాలో ఈ రెండో సభకి నాకు ఇంత గౌరవ మర్యాదలు ఇచ్చినందుకు పేరున అందరికీ నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఏదేమైనా మీ మున్నూరు కాపు కూడా ఈ యొక్క రాధారంగ మిత్రంలో అండగా ఉంటాం. మీకు ఏదైనా స్టేట్ లో శ్రీకాకుళం జిల్లా, చిత్తూరు జిల్లా వరకు కమిటీలు ఉన్నాయి. మీ తరఫున ఎవరైనా మీ బంధువులకు కానీ మీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఈ రాష్ట్రంలో బుల్లెట్ ధర్మాగారు నన్ను గుర్తుంచుకోండి. తప్పకుండా నేను వాళ్ళకి వెళ్ళి నా చేతనే సహాయ సహకారాలు అందిస్తాను. నా కమిటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళతోనే నేను అక్కడ ఉన్న ప్రాబ్లం నేను చేయించగలుగుతాను. డబ్బు అంటే ఆర్థికంగా మేము చేయలేం, కానీ ఎందుకంటే మాది పేద పార్టీ. రాధారంగ మిత్రమండలి అంటే ఎవరి దగ్గర ఆయుధ బిల్లు ఆశించుకోకుండా, పైసా కూడా ఆశించకుండా 35 సంవత్సరాలు ఈ రాధారంగ మిత్రం నడిపిస్తున్నానమ్మా. కాబట్టి ఏంటంటే మీకేమైనా కష్టాలు ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆంధ్రప్రదేశ్లో మా చేతనైనా సహాయ సహకారాలు అందిస్తాం. తప్పకుండా మున్నూరు కాపు మాకు వేరు కాదు, మనంతా ఒక కుటుంబంగా మీకు ఎప్పుడు అండగా ఉంటాం. రాధారంగ మిత్రం పూర్తి సపోర్ట్ ఉంటాం. మా కొండా దేవయ్య పటేల్ గారు ఎంతో, మేము కూడా అంతే. అందరం కలిపి ముందు ప్రయాణం చేద్దాం. ఇక్కడ ఆప్తా వాళ్ళు పెట్టిన దాన్ని నేను జీవితంలో ఏనాడు మర్చిపోలేను. ఇది రెండోది మున్నూరు కాపు వాళ్ళది. థ్యాంక్ యూ అండి. మీ అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారం. 30-31 తేదీల్లో వర్జీనియాలో జరగబోయి మున్నూరు కాపు మహాసభలకు భారీ సంఖ్యలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి అందరూ కూడా ఈ మున్నూరు కాపు సభకి రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడైన బుల్లెట్ ధర్మారావు నేను పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఈ సభకు హాజరయ్యి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జోహార్ వి ఎం రంగా గారు, జోహార్ వి ఎం రంగా, జోహార్ వి ఎం రంగా.